మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ 100 ఇండెక్స్ ఏదైతే ఉందో దాని ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మార్కెట్స్ అనేవి చూస్తూనే ఉన్నాం, వాలటిలిటీ డౌన్ఫాల్ అనేది జరుగుతూ ఉంది. ఇంత పడిపోతున్న టైంలో దాని మీద ఆల్రెడీ మనం సమీక్ష చేస్తూ ఉన్నాం ప్రీవియస్గా, దాని యొక్క జర్నీ ఎలా ఉంది అనేది. రైట్ నో ఆ మొమెంటం గురించి చెప్తారా? మార్కెట్ అంతా పడింది అంటే పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ బాగా పడుతున్నాయి కాబట్టి ఇది మంచి డిస్కౌంట్ లో వచ్చిందండి. అండ్ నేనైతే లాస్ట్ మంత్ కొన్నాను, ఈ మంత్ కోసం కూడా కొన్నాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ నేను ఒరిజినల్ కొన్నది అది 16,000 యూనిట్స్ అండి. అది 16,000 యూనిట్ 6.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను మొదట్లో. ఆ తర్వాత 2 times నేను మళ్ళీ బై చేశాను. మొత్తానికి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 22,000 దాకా ఉన్నాయి యూనిట్స్, అంటే 6,000 యూనిట్స్ యాడ్ చేశాను దీనికి అడిషనల్ గా. అండ్ కరెంట్ మార్కెట్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ రఫ్గా 10 lakh దాకా ఉందండి. అంటే ప్రాఫిట్ ఏమో 80,000 దాకా ఉంది. అండ్ ఎస్, మార్కెట్ అంతా వాలటిలిటీ ఉంది కాబట్టి ఇది కూడా బాగా డ్రాప్ అయిందండి. అందుకని మనం ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నాం. మన టార్గెట్ ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఇది ఎంత పడితే మనకు అంత బెటర్ అనమాట. సో యూనిట్లన్నీ ఇట్లా యావరేజ్ చేసుకుని వెళ్ళిపోదా ఉండి ఎవ్రీ మంత్. సో నేను మంత్లీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2,000 యూనిట్లు దాకా ఉంటున్నాను. 2,000 యూనిట్లు అంటే రఫ్గా నీకు 80,000 90,000 దాకా వద్దు ఇన్వెస్ట్మెంట్. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా స్మాల్ క్యాప్ కనుక కొని ఉంటే కనుక మళ్ళీ మీరు ఇప్పుడు కొనుక్కోండి అడిషనల్ యూనిట్స్, ఎందుకంటే డిస్కౌంట్లో ఉంది కాబట్టి. నాట్ ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అడిషనల్ యూనిట్స్ కొనండి ఈ మంత్, ఎందుకంటే 5% డ్రాప్ అయింది. యూజువల్గా ఏంటంటే నిఫ్టీ 1000 పాయింట్లు డ్రాప్ అయినా, లేకపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైనా 5% డ్రాప్ అయినా అప్పుడు మాన్యువల్గా కొన్ని యూనిట్స్ కొనడం ద్వారా మనం ఆ పడేదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో మనకు అనవసరం. మళ్ళీ అప్పుడు డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో 2 మళ్ళీ ఎక్స్ట్రా యూనిట్స్ కొందాం అనమాట అట్లా. ఎందుకంటే మార్కెట్లో మనం ఎక్కువసార్లు భయపడతా ఉంటాం, అంత ఎక్కువ పడపోవచ్చు. అందుకని నెక్స్ట్ ఏం జరిగింది దాని బదులు డిస్కౌంట్ వచ్చిందా లేదనేది ముఖ్యం అనమాట. డిస్కౌంట్ వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడం బెటర్. చాలా మంది డిస్కౌంట్ అంటే ఎంత అని అంటారు, ఎంత అని బదులు రఫ్గా ఒక ఫిగర్ కింద మనం 5% అనుకుంటున్నాం అంతే. ఎగ్జాక్ట్గా 5% కూడా ఆగాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఎవ్రీ 2% 3% పడ్డా కూడా యావరేజ్ చేసుకోవచ్చు. బట్ అందరికి అంత డబ్బు ఉండదు కదా ఫ్రీక్వెన్సీ కొనడానికి. అందుకని ఒక నెంబరింగ్ లో పెట్టుకున్నాం మనం 5%. సో ప్రతి 5% డ్రాప్ అయినప్పుడల్లా కొన్ని యూనిట్స్ కొనడం ద్వారా ఒకటి డిస్కౌంట్లో కాబట్టి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతుంటాయి. అట్లా ఒకవేళ పడకపోయినా సరే ఎవ్రీ మంత్ మనం కొందామని డిసైడ్ అయ్యాం కాబట్టి మనం ఎవ్రీ మంత్ కొనాలి. సో పడకుండా ఉంటే కనుక నేను ఓన్లీ 30,000 పెట్టేవాడిని. బాగా పడుతుంది కాబట్టి ఐ డూ ఇన్వెస్ట్మెంట్ అడిషనల్గా ఒక 2 lakh ఇన్వెస్ట్ చేశాను దీంట్లో. మొత్తం మీద నాకున్న పొజిషన్ ఇప్పుడు 22,000 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా నాకు 10 lakh వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. ఫస్ట్ టైం ఆల్రెడీ 10 lakh చేరింది ఇది. అండ్ కరెంట్ ప్రాఫిట్ అయితే మాత్రం 80,000 ఉంది. మనం అలా అనుకుంటాం కదా 80,000 ప్రాఫిట్ 90,000 ప్రాఫిట్ అనేది విత్డ్రాల్ చేసేది లేదు అండ్ చేసేది లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. అండ్ బట్ ఇలాంటి సాటిస్ఫాక్షన్ తో ఇన్వెస్ట్ చేసి ఆ ఎబిలిటీ పెంచుకోవడం, నాలెడ్జ్ కూడా పెంచుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. డెఫినెట్గా అండి, మార్కెట్ 10% పడుతున్నా కూడా మనం నవ్వుతూ వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే ఏంటంటే మనం మెచ్యూర్ అయ్యాము దాన్ని హ్యాండిల్ చేయటంలో. దాని వాలటిలిటీ ఎక్కువ మంది ఏంటంటే ఈ ఇండివిజువల్ స్టాక్స్ లో ట్రాప్ అయి ఉంటారు. రిలయన్స్ లాంటి కౌంటర్లు కూడా ఈవెన్ 6-7% డ్రాప్ అవుతుంది ఈ టైంలో. అండ్ ఏషియన్ పెయింట్స్ మన 4-5% సింగిల్ డే, అండ్ ఎలాంటి 5%. అట్లా సింగిల్ డేకి 4-5 పడుతున్న ఈ టైంలో పడ్డా నాకేం కాదన్న యాటిట్యూడ్ ఆ బిహేవియర్తో ఉండడం అనేది దట్స్ గుడ్ థింగ్ అనమాట. ఇందులోని బీటీ ఏంటంటే ఆల్మోస్ట్ 100 క్వాలిటీ అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీ లిస్ట్ అది. సో యూ డోంట్ వరీ అబౌట్ టెంపరీ డౌన్ ఫాల్స్ అనమాట. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ మామూలు విషయమే. అంటే మన టార్గెట్ ఇయర్లీ 20% ఆడుతా పాడుతూ వస్తుంది. మీ రిక్వైర్మెంట్స్ కనుక ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా, లేకపోతే 6 months 1 year కోసం ఇన్వెస్ట్మెంట్ అయినా, లేదా 2-3 years ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, అలాంటి అన్నిటికి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీటర్ అన్నిటికీ సూట్ అవుతుంది ఇది. బై డిఫాల్ట్ బ్లైండ్గా తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టాక్స్తో డీల్ చేసే బదులు ఇలాంటి వాటితో డీల్ చేసుకోవచ్చు. ఎంత వరస్ట్ న్యూస్ వచ్చినా సరే ఇది 1 or 2 పడింది తప్ప స్టాక్స్ లాగా 10% అయితే పడదు కదా. సో మార్కెట్లో ఆ నమ్మకం ఉంటే చాలు, లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేయడం చాలా ఈజీ. ఇండియా గ్రోత్ స్టోరీ చాలా పెద్దదండి. అది నెక్స్ట్ 20-30 years మూవ్ అవుతూనే ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ పొలిటికల్ అన్సర్టనిటీ. ఓకే, కాబట్టి డిప్ వచ్చిన 10 సార్లు లేదు, ఇలా మనకు కొన్ని యూనిట్స్ యాడ్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్కి ఎక్కువ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇండెక్స్తో పోల్చుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే న్యాచురల్గా మనం అడిషనల్గా ఇండెక్స్ కొంటున్నాం కాబట్టి. ఓకే, డెఫినెట్లీ దిస్ ఇస్ ద గుడ్ ప్రొడక్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అండ్ చాలా మందికి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రేడింగ్ వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంటుంది జనరల్ ఇన్వెస్టర్స్ కంటే కూడా. అంటే అందులో యంగ్ బ్లడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే వెంటనే లాభం చూడాలి అనే ఇన్స్టెంట్ రష్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్ మీరు సజెస్ట్ చేశాక దీన్ని చూస్ చేసుకోవడం అయితే మొదలు పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళు
స్పెసిఫిక్ ఎంత పర్సెంటేజ్ అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే మార్కెట్ కండిషన్స్ ఎంటైర్ మార్కెట్ పడుతున్న టైంలో ఈ కాంట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్. టెంపరీగా ఎంత గుడ్ ప్రొడక్ట్ అని ఆగిపోద్ది మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు. ఒకసారి మార్కెట్ స్టేబుల్ కి వచ్చింది అనుకోండి, మంచి ప్రొడక్ట్ ఎట్టాక ముందు పోతుంటాయి ఎక్స్ట్రా. సో ఇది మనం తీసుకుంది విత్ ఇన్ ద స్మాల్ క్యాప్ లోనే ఈపీఎస్ రైజ్ అయ్యే 100 కంపెనీస్ కాబట్టి డెఫినెట్ గా ఈ ఫ్యాక్టర్ ముందు పోద్ది. రెండోది మూమెంట్ ఉంది కాబట్టి బుల్ మార్కెట్ లో ఉంటే మూమెంట్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వస్తాయి రిటర్న్స్. అంటే ఏదైనా జనరల్ గా డౌన్ అయ్యాక మార్కెట్ మళ్ళీ అప్ అయినప్పుడు స్మాల్ కంపెనీస్ ఎక్కువ గ్రోత్ చూస్తుంటాయి. బేసికల్ గా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మంచి కంపెనీ అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కన్జ్యూమర్ లా థింక్ చేస్తారు అనుకుంటారు మంచి కంపెనీ అంటే. సపోజ్ రిలయన్స్ మంచి కంపెనీ అని అనుకోండి, రిలయన్స్ గురించి ఏం తెలుసు అని, వాళ్ళ బిజినెస్ మోడల్స్, వాళ్ళ రా మెటీరియల్, వాళ్ళ అవుట్సోర్సింగ్ అండ్ వాళ్ళ ప్రాసెసింగ్, సేల్స్ ప్రాసెస్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, వీటి గురించి ఏం తెలియదు. బయటకు వచ్చి వాటి బ్రాండ్ చూసి మనం అది మంచిది అనుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్లు అలా కాదు, ఎగ్జాక్ట్లీ ఏ ఫ్యాక్టర్స్ మీద మీరు ఫోకస్ చేస్తారో క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ బయింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, అది హిస్టారికల్ గా ప్రైస్ టు బుక్ వాల్యూతో పోల్చుకున్నా, ప్రైస్ టు సేల్స్ వాల్యూతో పోల్చుకున్నా, ప్రైస్ టు ఎర్నింగ్ తో పోల్చుకున్నా చీపర్ గా దొరుకుతుంది అనుకోండి, దాన్ని వాల్యూ బయింగ్ అంటాం. దాని అర్థం అది ఫ్యూచర్లో డబ్బు వచ్చిందని కాదు. కంపెనీ ఆస్తులతో పోల్చుకుంటే కరెంట్ ప్రైస్ తక్కువ రేటు దొరుకుతుందని దాని మీనింగ్ అంతే. అండ్ అదే క్వాలిటీ అని అనుకోండి కంపెనీ, దాని అర్థం ఏంటంటే అప్పులు తగ్గుతూ ప్రాఫిట్స్ పెరుగుతున్న కంపెనీ లిస్ట్ అనమాట అది క్వాలిటీ అంటే. అండ్ మూమెంటం అన్నా అనుకోండి, లాస్ట్ 1 year నుంచి రిటర్న్స్ ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ మూమెంటం ఉన్నట్లు లెక్క. అందులో లాభ నష్టం ఈ సంబంధం ఉండదు, కంపెనీ షేర్ ప్రైస్ మూవే ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క మార్కెట్లో బాగా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సపోజ్ నువ్వు నెక్స్ట్ 1 year బుల్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసావు అనుకోండి, నువ్వు మూమెంట్ ఎక్కువ ఉన్నట్లు కూర్చోవాలి. నెక్స్ట్ 1 year బేర్ మార్కెట్ వచ్చింది అనుకున్నావు అనుకోండి, లో వాలటిలిటీ ఉన్నట్లు కూర్చోవాలి. నెక్స్ట్ 1 year మార్కెట్ బాగా రికవర్ అవుతుంది అనుకున్నాం అనుకోండి, అప్పుడు వాల్యూలో కూర్చోవాలి. అట్లా నీకు ఏ ఫ్యాక్టర్ ఈ కరెంట్ మార్కెట్ సూట్ అవుతుందో క్లారిటీ ఉంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి కంపెనీ కొన్ని పక్కన పెట్టుకోవడం కాదండి, ఈ ఫ్యాక్టర్స్ దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ మార్కెట్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టేసి నీకు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం చూసిన దాంట్లో క్వాలిటీ ఉంది, కింద బట్టని అడ్డుకుంటుంది, అండ్ మూమెంట్ ఉంది, పైకి పడడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. అందుకని 2 కాంబినేషన్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఎక్కువ సార్లు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మోర్ ఓవర్ మనం కంపారిజన్ చేయాల్సిన స్మాల్ క్యాప్ తోటి దీంతో డెఫినెట్ దాంతో పోల్చుకుంది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. సో డెఫినెట్లీ ఇలాంటి ఒక ఫండ్ సజెస్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.